కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తావోస్ పర్యటన ముగిసింది సార్. సో ప్రపంచానికి తెలిసేలా తావోస్లో సీఎం చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేశారు. లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. త్వరలో కాగ్నిజెంట్ కూడా ఆంధ్రప్రదేశ్కు రాబోతోంది. త్వరలో శుభవార్త వినబోతూ ఉన్నారు అంటూ లోకేష్ నిన్న చెప్పారు సార్. ఆయన బర్త్డే నిన్న, అయినా కూడా పుట్టినరోజు కూడా లోకేష్ వరుస భేటీలు అయ్యారు అంటూ పత్రికల్లో కథనాలు మనం చూస్తూ ఉన్నాం. అండ్ సాక్షిలో వచ్చిన కథనం సార్ ఇది. దారి ఖర్చులు దండగా ₹1 ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో వెనక్కి చంద్రబాబు బృందం దావోస్ పర్యటన దారుణంగా విఫలమైంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం తెలంగాణ విషయానికి వచ్చేసరికి 1.78 లక్షల కోట్లు దావోస్లో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించింది సార్. అన్ని లక్షల కోట్లు వచ్చాయని చెప్పేసి. సో ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్లో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న పరిస్థితి, ఆ పార్టీ నాయకులు చెబుతున్న పరిస్థితి. మీ అంచనా ఏంటి సార్? నా అంచనా కాదన్నా, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో లేరు. బట్ మనకు రావాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇది పెట్టుబడులు వచ్చాయి అని అధికారంలో ఉన్న వాళ్ళు అంటున్నారు, రాలేదు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎందుకు ఈ రాజకీయపరమైన వివాదం? పెట్టుబడులు అనేది బ్లాక్ అండ్ వైట్ కదా, పెట్టుబడులు అనేది ఏం రహస్యం కాదు కదా. సో మరి ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఉంది? ఇప్పుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెసే కాదు, మీకు తెలంగాణలో బీఆర్ఎస్ కూడా ఉన్నది. ఇదంతా ఉన్న పెట్టుబడులనే మళ్ళీ చూపిస్తున్నారు అని. ఎందుకంటే ఇన్ఫోసిస్, విప్రో ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి, అవి ఎక్స్పాన్షన్ అవుతున్నాయి. ఎక్స్పాన్షన్ కూడా పెట్టుబడి కదా అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కాదు, ఉన్నదాన్నే పెంచి చూపుతున్నారని వీళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకు లేదంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకోలేదు. నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం కూడా వెళ్ళలేదు, ఈవెన్ ఎవరు పంపలేదు కూడా. గుడివాడ అమర్నాథ్ కూడా ఏదో రీజన్ చెప్పారు దానికి. నాకు గుర్తు, అప్పుడు మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ చలిగా ఉంటుంది చేశారు. సో అందువల్ల ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజనాథ్ రెడ్డి క్యాపబుల్ యాక్చువల్గా. ఆయన ఇంజనీరింగ్ ఐఐటి ప్రొడక్షన్, ఆయన చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ నాలెడ్జబుల్ మనిషి, ఇంగ్లీష్లో తెలుగులో బాగా మాట్లాడగలుగుతాడు. కానీ ఆయనను కూడా పంపలేదు. కారణం ఏంటంటే జగన్ పోతే జగనే పోవాలి, ఇంకోరికి ఆ బ్రాండ్ రావడాన్ని జగన్ అంగీకరించలేడు. సో ఆయనే పోవాలి తప్ప వేరే వాళ్ళని పోలేడు. ఇది ఎవరైనా ఈ రీజనల్ పార్టీస్లో ఎలా ఉంటాయంటే వాళ్ళకే ఇమేజ్ రావాలి. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా పోతారా? ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే కేటీఆరే పోతాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే లోకేష్ పోతాడు. సో అందువల్ల ఇంకా వేరే వాళ్ళు ఉన్నా కూడా పోరు. ఎందుకంటే రీజనల్ పార్టీస్లో ఒక స్వభావం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డే వెళ్ళాలి, ఇంకెవరిని పంపడు. సో అందువల్ల ఇప్పుడు విమర్శించడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హక్కే లేదంటారు. ఎందుకంటే వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరంని చాలా లైట్ తీసుకున్నారు, దీనివల్ల ఉపయోగం ఏంటి అని. ఇక అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే అర్థం కావాలి అది ఏంటని. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈజ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ ఇన్ పొలిటికల్ అండ్ ఇండస్ట్రీ అండ్ బిజినెస్ లీడర్స్ కెన్ మీట్, కెన్ కన్వర్స్, కెన్ ఇంటరాక్ట్, కెన్ ఇంట్రడ్యూస్ టు ఈచ్ అదర్. అది దాని లక్షణం. దాని లక్ష్యం అంటే ఏంటిది? ప్రపంచ ఆర్థిక వేదిక స్వభావం దావోస్ ఏంటి అంటే, అటు రాజకీయ నాయకులు వస్తారు, ఇటు బిజినెస్ లీడర్స్ వస్తారు, ఇండస్ట్రీ లీడర్స్ వస్తారు. ఈవెన్ ట్రంప్ కూడా వర్చువల్గా అడ్రస్ చేయబోతున్నాడని చూశాను. సో దానివల్ల ఒక ఇంటరాక్షన్, ఒకరికొకరు కలుస్తారు. ఇప్పుడు మనకు ఒక కాన్ఫరెన్స్ జరుగుతాయి చూడండి. సో ఎక్స్పర్ట్స్ మీట్ అవుతారు, ఒక ఇంట్రడ్యూస్ అవుతారు, ఒకరికొకరు ఆసక్తి చూపెట్టుకుంటారు, ఒకరి ప్రజెంటేషన్ మార్కెటింగ్ చేస్తారు. దానితోనే మొత్తం పెట్టుబడి వచ్చేది, రేపు ఉద్యోగాలు వస్తాయని ఎవరని అనుకుంటే పొరపాటు. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇప్పుడు 1,78,000 కోట్లు తెలంగాణ, ఆంధ్రాకి ఎన్ని కోట్లు అంటే అర్థం వాళ్ళు వచ్చి రేపు పొద్దున ప్రొడక్షన్ మొదలుపెట్టినది కాదు. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లలో కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కానీ కుదిరేటువంటి అన్నీ కూడా ఇట్ ఈజ్ ఓన్లీ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్.
అంతే తప్ప అది మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కాదు, ఒప్పందం కాదు. ఇప్పుడు ఉదాహరణకు మీకు దావోస్లో కుదిరిన ఒప్పందం ప్రకారం పెట్టుబడి రాకపోతే నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చా? గవర్నమెంట్ నువ్వు మన నాతో ఒప్పందం కుదుర్చుకున్నావు కదా, దావోస్లో వస్తావని రావడం లేదు కదా అని చెప్పి కోర్టుకు వెళ్ళొచ్చా? ఇప్పుడు కాగ్నిజెంట్ వస్తుందని ఒప్పందం కుదుర్చుకుంది, కాగ్నిజెంట్ రేపు రాలేదనుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళొచ్చా? లేదంటే ఎవరైనా పౌరుడు వెళ్ళొచ్చా అని చెప్పండి. ఇప్పుడు ఇన్ఫోసిస్ తన క్యాంపస్ విస్తరిస్తుంది అని తెలంగాణ మంత్రి శ్రీధరబాబుతో ఒప్పందం చేసుకుంది. రేపు పొద్దున ఇన్ఫోసిస్ విస్తరించదు, నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చా? విస్తరిస్తా అని చెప్పిన అబద్ధం ఆడినావు, కంటెంప్ట్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, కంటెంప్ట్ ఆఫ్ దావోస్ అనొచ్చా? అందువల్ల మనకు మీడియా ఏమవుతుంది అంటే దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది అంటే అనుకూల మీడియా అయిపోయినాయి, పెట్టుబడులు వచ్చేసాయి, మొత్తం మారిపోయింది, లక్షల మంది ఉద్యోగులు టైలు కట్టుకుంటున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, బస్సులు తిరుగుతున్నాయి, క్యాబులు కదులుతున్నాయి, వర్క్ ఫ్రమ్ స్టార్ట్ అయింది, ఆదాయాలు లక్షల కొద్ది జీతాలు వస్తున్నాయి అన్నట్టు అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇలా ఏమీ లేదు అనేది ప్రతిపక్ష మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. రెండు తప్పంట నేను. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక రాజకీయ నాయకులు పారిశ్రామిక దిగ్గజాలతో కలుస్తారు. కలవడంలో కలిసినప్పుడు ఏం చేస్తారు, మా దగ్గర పెట్టుబడి పెట్టండి, మా దగ్గర ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మా పాలసీస్ ఇలా అట్రాక్టివ్గా ఉన్నాయని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఎస్ మేము రావడానికి ఆసక్తి చూపుతాం అని వాళ్ళు అంటారు. అది తర్వాత చాలా ప్రాసెస్ జరుగుతుంది. ఇది ఓన్లీ ఇనీషియల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనకు ఉదాహరణకు పెళ్లి చూపులు చూస్తారు, పెళ్లి చూపులు చూసిన తాళి కడతారా? పెళ్లి చూపులు అక్కడ జరిగిన వెంటనే అర్ధగంటకు జీలకర్ర పెడతారని చెప్పండి. పెళ్లి చూపులు చూస్తారు, చూసిన తర్వాత ఒకరికొకరు మొదలు ఓకే బాగానే ఉన్నట్టు సంబంధం అంటారు, విచారణ జరుపుతారు, మీ గోత్రాలు ఇవ్వండి, మా గణాలు ఇవ్వండి, ఒకరికొకరు తెలుసుకుంటారు. ఒకసారి 2 సార్లు ఈ మధ్య కాలంలో అయితే అమ్మాయి అబ్బాయి 10 రోజులు మాట్లాడుకుంటున్నారు, ఒకరికొకరికి అర్థం కావాలని అన్నీ తెలుసుకుంటారు. లాస్ట్కు అప్పుడు ఒకవేళ అనుకుంటే మాటాముచ్చట ఉంటుంది, మాటాముచ్చటలో కుదరకపోతే మళ్ళీ కాదు. సో అంటే పెళ్లి చూపులైన ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకోరు. ఇది కూడా ఒకవేళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది లైక్ పెళ్లి చూపులు. పెళ్లి చూపులు 50 మంది అమ్మాయిలు చూసేవాళ్ళు ఉన్నారు, 50 మంది అబ్బాయిలు చూసేవాళ్ళు లేరా మన దగ్గర పెళ్లి చూపులు? కొంతమందికి ఎవరికొకరికి మాత్రమే మొదటి పెళ్లి చూపే పెళ్ళి అయిపోతుంది. సో అందరికి కావాలని లేదు కదా. సో దావోస్లో జరిగేది ఒక రకమైన పెట్టుబడి చూపులు. పెళ్లి చూపులు అన్నాళ్ళు ఏం కానీ పెట్టుబడి చూపులు అనాలి ఇవి. సో ఈ పెట్టుబడి చూపులు అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వస్తారు, ఇక్కడ ప్రాక్టికల్గా ఏంటి ఎక్స్పీరియన్స్ చేస్తారు, తర్వాత వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు, తర్వాత ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ ఇన్వెస్ట్. అందువల్ల దాన్ని ఎగ్జాగరేట్ చేయడము తప్పు, దాన్ని కండెమ్ చేయడము తప్పు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు పోనైపోవడం కూడా తప్పే, పోవాలి, ఇంటరాక్ట్ కావాలి. ఎందుకంటే పర్సనల్ కెమిస్ట్రీ ఆఫ్ లీడర్స్ కూడా మ్యాటర్. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రితో ఉండే సంబంధాలు అనివార్యంగా ఉపయోగపడతాయి, కానీ ఆ సంబంధాల వల్లనే వస్తాయా? ఇప్పుడు వాస్తవంగా చూస్తే రేవంత్ రెడ్డితో పోలిస్తే చంద్రబాబు నాయుడుకు ఎక్కువ పరిచయాలు ఉన్నాయి, అందరికీ తెలుస్తుంది. ఆయన ఇది మొదటిసారి కాదు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి పోవడం. సో మరి వెంటనే పరిచయం ఉంది కదా అని ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రో తెలంగాణలో పెట్టుబడులు పెడతాయన్నాయి తప్ప ఆంధ్రలో పెడతామన్నారా? చంద్రబాబు నాయుడుకు తెలిసినంతగా ఈ విప్రో, ఇన్ఫోసిస్ అధినేతలు మీకు రేవంత్ రెడ్డి తెలుసా? చంద్రబాబు నాయుడు పరిచయం ఉన్నంత లేరు, ఉండరు. కానీ అల్టిమేట్గా రాష్ట్రము హైదరాబాద్లో ఆల్రెడీ ఐటీ ఈకో సిస్టమ్ ఉంది, ఇన్ఫోసిస్ ఆల్రెడీ పెద్ద క్యాంపస్ ఉంది, దాన్ని విస్తరిస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ విప్రో క్యాంపస్ ఉంది, దాన్ని విస్తరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే వాళ్ళ ఐటీని అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు. అందువల్ల మనము నాయకుల కృషితో మాత్రమే ఆధారపడదు, అక్కడున్న గ్రౌండ్ సిచ్యువేషన్ ఉంటుంది, ఆ ప్రాంతానికి ఉండే ప్రత్యేకతలు ఉంటాయి. ప్రభుత్వ విధానాలు ఒక డైమెన్షన్ మాత్రమే, అందుకొరకు కేవలం నాయకుని ఇమేజ్ బట్టే పెట్టుబడులు రావు. సో అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఒక ప్రయత్నం, చాలా సీరియస్ ప్రయత్నాలు తెలంగాణ ప్రభుత్వం చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళారు. సమస్య ఎక్కడ వస్తుంది? వైసీపీకి వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు కనుక దీన్ని ఇగ్నోర్ చేశారు. జగన్ వెళ్ళదలుచుకోలేదు కనుక ఆయన వెళ్ళలేదు. మొదటిసారి వెళ్ళినట్టున్నాడు, ఒకసారి వెళ్ళినట్టున్నాడు, లాస్ట్ టైం అయితే వెళ్ళలేదు నాకు గుర్తు. రీసెంట్గా 2024 దానికి వెళ్ళలేదు అనుకుంటా, ఒక్కసారి వెళ్ళినట్టున్నాడు. బట్ ఈ ఒక మాత్రం గ్యారంటీ, ఎన్నిసార్లు వెళ్ళలేదు మనకు గుర్తులేదు, కానీ ఈ నెవర్ టూక్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీరియస్లీ. అంతవరకు మాత్రం డెఫినెట్గా మనం కంక్లూడ్ చేయొచ్చు. ఇక బీఆర్ఎస్కి ప్రాబ్లం ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కేటీఆర్ మాత్రమే చేయగలడు ఆ పని, చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఆయనకు అమెరికాలో ఐటీ కంపెనీలో పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాడు,
అలా ఆ రకమైన ఇమేజ్ ఆయనకు ఉంది కేటీఆర్కు. అది రేవంత్ రెడ్డికి వెళ్ళి రేవంత్ రెడ్డి కూడా అందరితో కలిసి కూర్చోవడము మాట్లాడడం అనే వరకు బీఆర్ఎస్ కొత్త డైజెస్ట్ చేసుకోలేదు. అదేదో తమ పేటెంట్ తమ యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అనుకుంటారు. కానీ అల్టిమేట్గా ఒక రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి ముఖ్యమంత్రికి వచ్చే లాంగ్వేజ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉండదు. మంత్రులకు వచ్చేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వాళ్ళే ఉద్యోగాలు తీస్తలేరు కదా. అల్టిమేట్గా పక్కన అధికారులు ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అల్టిమేట్గా లాంగ్వేజ్ అర్థమైతే చాలు, వాళ్ళకు కూడా తెలుసు. అలా అంటే ఇప్పుడు మీకు ట్రంప్ పుటిన్ మాట్లాడుకుంటే ట్రంప్ జింపింగ్ మాట్లాడుకుంటలేరా? ట్రంప్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు, జింపింగ్ మ్యాండరిన్ చైనీస్లో మాట్లాడతాడు. ట్రంప్ ఇంగ్లీష్లో మాట్లాడితే మోడీ హిందీలో మాట్లాడతలేరా? వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ లేదా? అందువల్ల ఇవి ఏంటంటే ఈ ప్రభుత్వ ఇమేజ్ను లీడర్ ఇమేజ్ను కూడా పెంచడానికి ఒక వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంను పొలిటీషియన్లు వాడుకోవడం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఈ ట్రెండ్ చాలా ఎక్కువ ఉంది. అందులో చంద్రబాబు నాయుడు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అందులో సక్సెస్ అవుతున్నారు. అటు లోకేష్ కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు. అట్లా రాజశేఖర రెడ్డి హయాంలో నాకు గుర్తున్నంత వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కింద ఇంత చర్చ జరగలే. సో అందువల్ల ఒక పొలిటికల్ ప్రొఫైల్ను పెంచుకోవటానికి పర్సనల్గా పొలిటికల్ ప్రొఫైల్, పార్టీగా పొలిటికల్ ప్రొఫైల్ పెంచుకోవడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉపయోగించుకునే వరకు ఈ విమర్శలు వస్తాయి. అల్టిమేట్గా మనకు అర్థం కావాల్సింది ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేయడానికి అనేక పద్ధతుల్లో ప్రతి ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది. అందులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒకనొక ఆపర్చునిటీ. దాంతోనే మొత్తం పెట్టుబడులు వచ్చి కురిసి ఇక్కడ వచ్చి పడిపోవు, దాంతోనే ఏమీ జరగవనుకోవడం కూడా కరెక్ట్ కాదు.